ఎండ తీవ్రత విపరీతంగా మనకు మధ్యాహ్నం టైంలో ఇందాక అన్నాము మనం కొద్దిగా తుంపర్ల సేద్యం ద్వారా కూడా నీరు అందించి ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చు అని. తుంపర్ల సేద్యం అందుబాటులో లేని రైతులు కూడా ఉండడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం పొలం చుట్టూ కూడా కంచె పంటలాగా ఈ జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవడము, మధ్య వరుసలో కూడా ఒక 8 నుంచి 10 వరుసలకు మధ్యలో అక్కడక్కడ ఈ జొన్న, మొక్కజొన్న పంటలను ఒక వరుస 2 వరుసలను వేసుకోవడం వల్ల అది కొంచెం వరకు నీడనివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వరుసల మధ్యలో కూడా మనకి కొద్దిగా ఆముద మొక్కలను వేసుకున్నట్టయితే ఆముదం మొక్కలు చాలా వరకు నీడనిచ్చేసి మనకి ఎక్కువ ఎండ తీవ్రత నుంచి చాలా వరకు పంటను కాపాడడం అనేది జరుగుతుందన్నట్టు. ఈ ఎక్కువ విపరీతమైన తీవ్రత అంటే ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆ టైంలో మనకి పూత, పిందె కట్టి కూడా చాలా వరకు తీవ్రతకి రాలిపోవడం అనేది చాలా వరకు గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనము ఈ తీవ్రత నుంచి కాపాడుకోవాలి అంటే కంచె పంటలు, అదేవిధంగా మధ్య మధ్యలో ఈ పంటల్ని అంటే జొన్న, మొక్కజొన్న, ఆముదం మొక్కలను వేసుకోవడము ఇలా చేస్తుండాలి. అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా టెక్నాలజీని వాడుకోవాలంటే మామూలుగా షేడ్ నెట్స్ కింద కూడా మనము ఈ వేసవిలో ఈ ఆకుకూరల సాగు చేపట్టడం కానీ, కూరగాయలు టమాటోను కానీ, బీర ఇలాంటి వాటిని సాగు చేపట్టినట్టయితే మనకి ఎండ తీవ్రత నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు.